హాయ్ గాయ్స్, ఎలాగైతేనేమి ఆగ్రా కాంటినెంటల్కి చేరుకునేసాం. ట్రైన్లో ప్రయాణించేసి ఆగ్రా కాంటినెంటల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు రైల్వే స్టేషన్లో దిగాము. మొత్తానికి నార్త్ ఇండియాలో కాలు పెట్టేశాం మేము ముగ్గురు. నేను భాషా ప్రేమ అనుకున్నట్లే పొంగల్కి ట్రిప్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఆగ్రాకి వచ్చేసాం. ఆగ్రాలో ఎంటర్ అయిన వెంటనే మనకు తాజ్ మహల్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తాజ్ మహల్ ఫేమస్ కాబట్టి ఆగ్రాలో తాజ్ మహల్తోనే మనకు వెల్కమ్ పలుకుతారు. రైల్వే స్టేషన్ పరిసరాలంతా తాజ్ మహల్ ఇంటీరియర్ డిజైన్ పోలి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చి 12 degrees ఉంది గాయస్. ఇక్కడ 12 degrees టెంపరేచర్లో బయట మంచుతో అడుగు పెట్టాము. చలి అయితే మామూలుగా లేదు, మన సైడ్ ఉన్నట్లు కాదు, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ ఐ లవ్ ఆగ్రా అని ఉంటుంది. విజిటర్స్ కి టూరిస్ట్ కి ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకుని అలా రోడ్డు దగ్గరికి వెళ్ళేది. ఆగ్రా నగర వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎందుకంటే మేము వచ్చింది సండే కదా, సండే ఫుల్ క్రౌడ్ ఉంటుంది టూరిస్టులతోనూ విజిటర్స్తోనూ. ఇక్కడ ఆటోలు అన్నీ ఉంటాయి. ఇక్కడ బయటకు వచ్చిన వెంటనే ఆటో వాళ్ళు మనల్ని తగులుకుంటారు. మా దగ్గర రండి అంటారు. వీళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ వీళ్ళతో మాట్లాడాల్సిన ఒకే ఒక లాంగ్వేజ్ హిందీ. ఏదో ఇంక లిటిల్ బిట్ మేనేజ్ చేసుకుంటూ ఆటో మాట్లాడుకున్నాం. ఫస్ట్ టీ తాగుదాం, క్లైమేట్ చాలా కోల్డ్గా డిమాండ్ చేస్తుంది అనేసి టీ తాగేసాము. మట్టి దానిలో టీ ఇచ్చారు, చాలా బాగుంటుంది. అలాగే పక్కనే ఆగ్రా ఫేమస్ స్వీట్ ఉంటుంది, అదొక స్వీట్ తీసుకున్నాము. 250 grams తీసుకున్నాం, చాలా బాగుంది. అది కూడా స్వీట్ కొంచెం టేస్ట్ చేశారు. ఇప్పుడు ఆగ్రా నడివీధులన్నీ చూస్తున్నారు, మంచుతో కప్పబడి రోడ్డు విశాలంగా ఉండి చాలా బాగున్నాయి. ఇంకా ఆ ఎట్టకేలకు ఆటో ఎక్కేసి ఒక మంచి హోటల్ తీసుకెళ్ళిపోయా అని చెప్తే తీసుకెళ్తున్నాడు. ఆ హోటల్ ఎలా ఉంటుందో, వీళ్ళు ఏమైనా మోసం చేస్తారేమో, అసలు కొత్త ప్లేస్ అని చెప్పి టెన్షన్ ఉన్నప్పుడు హోటల్ అయితే చాలా బాగుంది. కానీ డబ్బులు కూడా చాలా ఎక్కువే డిమాండ్ చేశారు. 1850 చెప్పారు. అది రిక్వెస్ట్ మీద 1650 ఒప్పుకున్నారు. ఇంకా ఎలాగైతేనే వచ్చేసాం కదా, టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడే టిఫిన్ పక్కనున్న రెస్టారెంట్కి వెళ్ళాము. రేట్లు చూస్తే చాలా చాలా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఒక్క రోటీ 50 రూపాయలు, ఆ కర్రీ 150 రూపీస్, ఈ టీ 20 రూపీస్. సగం గ్లాస్కే ఇస్తారు, పూర్తి అడగకూడదు మనము. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి. మన సైడ్ ఉన్నటువంటి ఆటోల్లో కాకుండా ఇలాంటి ఆటోలు ఉంటాయి అనమాట ఇక్కడ. అంటే జనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి. మనం ఇది ఆల్రెడీ సపరేట్గా బాడీకి మాట్లాడుకున్న ఆటో కాబట్టి ఇంకా దీంట్లో వెళ్తున్నాము. ఎప్పుడెప్పుడు తాజ్ మహల్ దగ్గరికి వెళ్తాం, ఆ తాజ్ మహల్ చూద్దామని చెప్పి ఎక్సైట్మెంట్ తో నేను మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాం. ఇంకా తాజ్ మహల్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో నుంచే మనం వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళేది తాజ్ మహల్ దగ్గరికి. తాజ్ మహల్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ తాజ్ మహల్ దగ్గర నియరెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి మనకి ఫ్లెక్సీస్ ఇక్కడ అన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ లో ఇంకా నువ్వు ఏమైనా చూడాలనుకుంటున్నావా అంటే చూడొచ్చు. అలాగే ఇప్పుడు అంతా నడుచుకుంటూ వెళ్తుండేది ఎక్కడికో కాదు, ప్రపంచంలో 7 వింతల్లో ఒకటైనటువంటి తాజ్ మహల్ ని చూడడానికి నేను నా ఫ్రెండ్స్ ఎక్సైట్మెంట్ తో వెళ్తున్నాము. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. తాజ్ మహల్ ని చూడొచ్చు. మనకి లోపల సెల్ ఫోన్స్ అలో చేస్తారు, కానీ గ్యాడ్జెట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ అలో చేయరు. సో సెల్ ఫోన్స్ అలో చేయగల చదువుకోవడము, టీవీలో యూట్యూబ్ లో చూడడం తప్ప ఎప్పుడు లైవ్ లో చూడలేదు. తాజ్ మహల్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చి మేము ఆల్రెడీ ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నాం. 200 రూపీస్ టికెట్, ఎంట్రీ టికెట్. ఆ ఆన్లైన్ టికెట్ ఇక్కడ వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి పంపిస్తారు. తాజ్ మహల్ ఎంటర్ అయ్యే ప్లేస్ లోనే దారిలోనే మనకు అన్ని చారిత్రక కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రెడ్ ఫోర్ట్ కలర్స్ లో మనకి చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకునేసి ఇంకా గేట్ లోకి ఎంటర్ అయిపోయాం. గేట్ లో నుంచి సెక్యూరిటీ చెక్ అంతా అయిన ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు తాజ్ మహల్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలు కూడా చాలా ప్రాచీనమైనవి. చాలా ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ లో చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక ఫోటో వ్యూ కావచ్చు, వీడియో వ్యూ కాబట్టి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆగ్రాలోని అందాలను మీరు చూస్తున్నారు. తాజ్ మహల్ లోపలికి వెళ్ళలేక ముందే ఇక్కడ టూరిస్టులు, ఫారినర్స్ అంతా వచ్చేసి సండే కావడంతో వాళ్ళ ఆగ్రాని చూడడానికి, ఆగ్రా అందాలు అయితే చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తాజ్ మహల్ ముందరకు ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్ గా ఫోటోగ్రాఫర్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఫోటోకి 30 రూపీస్ తీసుకొని మళ్ళీ మన ఫోన్ లోకి వేస్తారు. అలాగే పర్సనల్ గా మనం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాం తాజ్ మహల్ ముందర ఉన్నాము. ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ముందు మనం ఇప్పుడు ఉన్నాము. 400 సంవత్సరాల క్రితం నాటి తాజ్ మహల్ ముందు ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేను కూడా చిన్నప్పుడు పుస్తకాల్లో చూడడం తప్ప లైవ్ లో ఎప్పుడు చూడలేదు. మీరు కూడా చూడండి. షాజహాన్ కట్టించినటువంటి ముంతాజ్ కి ప్రేమ గుర్తుగా కట్టించినటువంటి తాజ్ మహల్ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఈ వీడియో మీకు చూపించడానికి ఎంతో గర్వపడుతున్నాను. 400 సంవత్సరాల క్రితం కట్టిన తాజ్ మహల్ ని 20,000 మంది శ్రామికులు 400 సంవత్సరాల క్రితం పగలు రాత్రి 22 సంవత్సరాలు కట్టారండి. దీన్ని మీరు చూస్తున్నారు. ఈ తాజ్ మహల్ ని అంత ఈ ఆషామాషి కాదు, మన చరిత్ర చాలా ఘనమైనది. మొఘల్ ఇంజనీరింగ్ స్టైల్, మొఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో చాలా బాగా కట్టారు. ఇక్కడ ఉన్నటువంటి 4 స్తంభాలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం వంగి ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా భూకంపం వచ్చినా కూడా తాజ్ మహల్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి అటువైపుగా వెళ్లేటట్లు వాళ్ళు తాజ్ మహల్ ని నిర్మించారు. స్టీల్, కాంక్రీట్ ఇటువంటివి ఏవి లేని రోజుల్లోనే ఇంత అద్భుతమైన కట్టడం 400 సంవత్సరాల క్రితమైనప్పటికీ చెక్కు చెదరకుండా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండి మనల్ని ఆకర్షిస్తూ మన దేశానికి విజిటర్స్ ని, ఫారినర్స్ ని, టూరిస్టులని రప్పిస్తూ ఉంది. మీరు చూస్తున్నారు తాజ్ మహల్ చుట్టూ కూడా ప్రతి ఒక్కటి చారిత్రక కట్టడమే. ప్రతి ఒక్కటి ఆర్కిటెక్చర్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టైల్ కావచ్చు, మొఘల్ స్టైల్లో చాలా అంటే చాలా బాగా కట్టారు. ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, ప్రేమికులు, యువత, పిల్లలు అందరూ వచ్చి తాజ్ మహల్ వాతావరణంలో ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళ మెమొరీని క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నారు. చిన్న విషయమేం కాదు. ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ని మనం చూస్తున్నారు. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
తాజ్మహల్ని చూడాలనుకునే వాళ్ళకి. అలాగే నేను చెప్పేది ఏంటంటే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ, సపోర్ట్ చేయండి. ఇంకా ఆగ్రా ఫోర్ట్ వీడియోస్ అండ్ ఢిల్లీ వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. థ్యాంక్ యూ.